తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్ర మహాకావ్యం మాయాబజార్. 1957లో వెలుగులోకి వచ్చిన మాయాబజార్ అది ఒక సినిమా కాదు, ఒక కళా జ్ఞానం. ఒక సంకల్ప బలంతో సాంకేతిక పరిమితుల్ని అధిగమించి మనిషి ఊహల్ని మించిపోయేలా మాయా ప్రపంచాన్ని తెరపైకి ఆవిష్కరించిన ఒక అద్భుతం. ఇక ఈ సినిమాలోని తారాగణమంతా ఒకరితో ఒకరు పోటీపడి నటించినట్టుగానే నిండిపోయారు. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా హృదయానికి హత్తుకునే అభినయం కనబరిచాడు. ఇక ఎస్వి రంగారావు గారైతే ఘటోత్కచుడిలోని గాంభీర్యాన్ని, అటు హాస్యాన్ని కూడా పండిస్తూ చాలా చక్కగా నటించారు. ఇక మన అక్కినేని నాగేశ్వరరావు గారైతే అభిమన్యుడిగా తన సున్నితమైన నటనతో ప్రేమ కథకి ప్రాణం పోశాడు. ఇక మన అమ్మ సావిత్రి గురించి చెప్పనవసరమే లేదు. శశిరేఖలో ఉండే అందం, అమాయకత్వంతో పాటు మాయా శశిరేఖగా ఆమె చూపించిన అభినయం ఈ సినిమాని అగ్రస్థానానికి తీసుకెళ్ళింది. ఇక ఈ సినిమాలో కనిపించిన ప్రతి నటీనటులు ఎవ్వరి పరిధి మేరకు వాళ్ళు ఎంతగానో మెప్పించారు. ఇది అప్పట్లోనే చాలా గ్రాండియర్గా అండ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కింది.